పట్టుదల అనే దానికి మారుపేరుగా కనబడేటటువంటి పెద్దలు కొండలరావు గారు, వారికి నమస్కారం. అట్లాగే నాకు రామచంద్రమూర్తి గారి పట్ల అమితమైనటువంటి గౌరవం. తెలంగాణ ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు వారు వార్తాపత్రికలో ఉన్నారు. ఆ వార్తలో ఉన్నప్పుడు చాలా వ్యాసాలు చేశారు. అంటే తర్వాత అందరూ ఇది మాదే ఉద్యమం, నేనే తెచ్చాను అని గల్లలు ఎగిరేసుకునే వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం. కానీ చాలా అవసరమైన టైంలో దాన్ని ప్రోత్సహించడం అనేటువంటి చాలా గొప్ప విషయం. చాలా ధైర్యం కావాలి, చాలా సాహసం కావాలి. అలాంటి ఒక విశాలమైనటువంటి దృక్పథం, ఒక ప్రజాస్వామికమైనటువంటి జర్నలిజం, పత్రికా రచన, ఆ రెండింటికి కూడా నిదర్శనంగా కనబడతారు. వారిని ఎప్పుడు చూసినా కూడా పత్రికా రచన, ప్రజాస్వామిక విలువలు, ఈ రెండింటిని మేళవిస్తే ఎట్లా ఉంటుందో రామచంద్రమూర్తి గారు నాకు అట్లా నిలువెత్తు రూపంగా కనబడతారు. వారికి నమస్కారం. పోతే ఈ పేరుకు సభాధ్యక్షుడు వారు మాట్లాడారు చాలా విషయాలు, కానీ నిర్వహణ అంతా కోయి వెంకటేశ్వరరావు గారికి నేను కోయి అనే పిలుస్తాను. లేకపోతే ఎప్పుడప్పుడు కోటేష్ అని పిలవాలని ఉన్నది, కానీ మా మాట కాదు కదా అని కోయి అని పిలుస్తున్నాను. తను నా సాహిత్యాన్ని గుర్తుపెట్టుకున్నంతగా చాలామంది గుర్తుపెట్టుకో. నా కవితా పంక్తులు కొన్ని వందలైన ఆయనకు నోటికి వస్తాయి. అట్లా అలవోకగా చెప్పగలిగేటటువంటి ఒక కవితా ప్రేమికుడు చాలా అరుదుగా ఉంటారు. కవితా ప్రేమికుడు. మేము చాలాసార్లు మంజీరాకు పిలిచాం, పొద్దున కూడా గుర్తు చేసుకున్నాం. శివసాగర్ చనిపోతే శివసాగర్ని సంస్మరణ సభలో ఒక సభ పెట్టాలనుకోని, ఇంతకంటే కొంచెం పెద్ద హాల్, చిన్నదే అది కూడా. అక్కడికి కోయిని పిలిస్తే కోయి అక్కడికి వచ్చి శివసాగర్ మీద చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నిసార్లు మేము పిలిచామో అన్నిసార్లు వచ్చాడు, కాదని ఎప్పుడూ అనలేదు. కాబట్టి మాకు మంజీరా సభ్యులు ఎంత దగ్గరగా ఆత్మీయంగా ఉంటారో అలాంటి ఒక మంజీరా సభ్యుడు, ఆత్మీయుడు కోయి కోటేశ్వరరావు. తెలంగాణ ఆత్మీయుడు కావడం కంటే ముందు మంజీరా ఆత్మీయుడు అవడం అనేటువంటి చాలా సంతోషం. అట్లా కవితాత్మీయుడు, మంజీరా ఆత్మీయుడు, తెలంగాణ ఆత్మీయుడు, సాహిత్యాత్మీయుడు, వీటన్నిటికీ నిలవు ఆయన. ఇదే సందర్భంలో చెప్తే ఇంకో పని కూడా అయిపోతుంది. సరే, ఇవాళ మీరంతా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కొద్దిమంది ఎక్కువ మంది అని నేను అనుకోలేదు. 5 వచ్చినా 10 మంది వచ్చినా ప్రేమతో వచ్చిన వాళ్ళు ప్రేమతో వచ్చినట్టుగానే భావిస్తాను. కనుక మేము సంఖ్య ఎప్పుడూ నేను విలువివ్వలేదు. తెలంగాణ ఉద్యమం తొలి దశలో మేము బయటకు వెళ్ళి మాట్లాడాలి అనుకున్నప్పుడు దేశపతి శ్రీనివాసు నేను ఇద్దరం కలిసి ఒక 7 మంది ఉండేటటువంటి చోట మాట్లాడినాం. దేశపతి ఉపన్యాసం ఏంటిది తెలుసు కదా, పాటలు ఎట్లా. కానీ 7 మందే ఉన్న చోట మాట్లాడారు. జయశంకర్ సార్ కూడా అట్లాంటి 7 మంది 8 మంది ఉన్న చోట కూడా మాట్లాడారు. కాళోజీ నారాయణ గారు ఒక్కడే పోయి ఒక్కరే ఉంటే కూడా పట్టుకొని నిలబడ్డారు, కరపత్రాలు పంచారు. ఇవన్నీ తెలంగాణలో ఉండే స్పిరిట్. తెలంగాణలో కాదు, ఏ ఉద్యమం నడపాలన్నా కూడా ఈ స్పిరిట్. స్వాతంత్రోద్యమం నడిచినాడు కూడా ఒకరో ఇద్దరు వస్తారు. నాకు తెలిసి పుట్టి శ్రీరాములు చనిపోయిన నాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఇంకా బలపడినప్పుడు నిరాహార దీక్ష చేస్తూ ఒక దశకు వచ్చినాక ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఎవరు పిలిస్తే ఎవరు వస్తలేరట. నేను ఎక్కడో చదివాను, ఇది నిజం కాదా మీరే చెప్పాలి. ఎవరు పిలిస్తే ఎవరు వస్తలేరట. పొట్టి శ్రీరాములు శవం అట్లా ఉంది. ఎట్లా అని అనుకుంటే ఎవరు దగ్గరికి వచ్చి ఇవన్నీ తీసుకోవడానికి సిద్ధంగా లేరట. లేనప్పుడు ఎవరో ప్రోత్సహిస్తే ఘంటసాల ఒక్కరు ముందుకు వస్తే ఘంటసాల ఇంకొక అతను ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆ శవాన్ని తీసుకొని ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకో 10 మంది వచ్చి ఆ 10 మంది 20 మంది 50 మంది అట్లా ఊరేగింపు పోతూనే ఉన్నది. మనుషులు వచ్చి కలుస్తూనే ఉన్నారు. ఉద్యమం యొక్క లక్షణం కలుపుకుంటూ పోవడం. అది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ రేపు ఇంకే రాష్ట్ర ఉద్యమం వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఉద్యమం యొక్క స్వభావం ఏంటంటే అది చిన్నగా మొదలవుతుంది. పర్వతం నుంచి ఒక నది చిలుకులుగా బిందువులుగా ఎట్లా మొదలవుతుందో అది రాను మహాప్రవాహంగా మారుతుంది. అట్లా ఉద్యమానికి ఉండే లక్షణం. కాబట్టి ఆ ఉద్యమంలో మేము చేసినప్పుడు ఎట్లా కొద్ది మందితో మాట్లాడి వాళ్ళ మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది మంది అనేది కాదు, హృదయం ముఖ్యం, ప్రేమ ముఖ్యమని అనుకున్నాం. అట్లా నేను ఇక్కడ చాలా పరమానందంతో ఉన్నాను. నాకు మొన్న కూడా ఎక్కడో అన్నాను, ఢిల్లీలో ఒక ఫుల్ ఆడిటోరియం 24 భాషలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, మిత్రులు వాళ్ళందరూ పిలుచుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ నిండుగా ఉంది హాలు. అలాంటి చోట తీసుకున్న నాడు నాకు ఎంత ఆనందం కలిగిందో ఇవాళ కూడా నాకు అంత ఆనందం కలుగుతుంది.